నీటి సాగు తాగునీటి అవసరాల కోసం తీర్చాలనేసి ఉద్దేశంతో ఈరోజు సోల సముద్రం దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా రాయలసీమ సంబంధించిన నాయకులందరూ ఇక్కడ హెచ్ఎన్ఎస్ కెనాల్ ని పరిశీలించడానికి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు తలార్ రంగయ్య గారు ఉన్నారు, కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎంపీ గారు. రంగయ్య గారు, ఆల్రెడీ లైనింగ్ అయిపోయింది, మీరు ఇప్పుడు వచ్చి ఏం పరిశీలిస్తున్నారు ఇక్కడ? అంటే మీకు అందరికి గుర్తుండి ఉంటుంది, తెలంగాణ అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్, ఎన్ని లైనింగ్ వేసుకుంటే ఎన్ని కాలువలు తవ్వుకుంటే ఏం లాభం, నీళ్లు రాకుంటే. నీళ్ళు ఎక్కడి నుంచి రావాలా? శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచే కదా రావాలా. వాళ్ళు ఆల్రెడీ 800 అడుగుల్లో వాళ్ళు తవ్వుకొని రోజుకి 8 టీఎంసీల నీళ్లను వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడున్న పద్ధతిలో మన కనీసం రోజుకు 3 టీఎంసీలు కూడా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎటు నీళ్లు లేవు, ఉన్నప్పుడే రావడానికి కూడా ఆయన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను, అది చాలా ప్రైవేట్గా మాట్లాడాను, నేను ఆఫ్ చేసినాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని, కావాలంటే మీరు పోయి చెక్ చేసుకోండి ఆఫ్ చేసినానో లేదో అని చెప్పాడు. దాని మీద ఒక్కరైనా స్పందించినారా వీళ్ళు? అక్కడి నుంచి రాయలసీమ ఏదైతే ప్రజలు ఉందో వాళ్ళ గొంతుకను మేము వినిపించడానికి మేము ముందుకు వచ్చాము. ఎందుకంటే అన్యాయం కదా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది గ్రేటర్ రాయలసీమ ప్రజలకు సంబంధించింది. గ్రేటర్ రాయలసీమ ప్రజలు అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో సగం జనాభా, ముఖ్యంగా పెన్నా, కృష్ణ, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు. వీళ్ళందరూ కలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉంటారో వాళ్ళలో సగం మంది ఇక్కడ ఉంటారు. వీళ్ళకి సంబంధించినది అలా జరిగినప్పుడు, అంటే జగన్ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే ఆఫ్ చేసినాము, కావాలంటే చెక్ చేసుకోండి అంటే, మరి మా ఆత్మగౌరవం ఏం కావాలా, మా నీటి అవసరాలు ఏం కావాలా, మా సాగునీరు ఏం కావాలా, మా తాగునీరు ఏం కావాలా, దీని గురించి ఎవరు మాట్లాడాలా? ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీనే కదా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా తక్కువ టీఎంసీలతో కూడుకున్నది. మేము హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి దాదాపు 60 టీఎంసీల కెపాసిటీతో డెవలప్ చేస్తాం. హెచ్ఎన్ఎస్ఎస్ కి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? హెచ్ఎన్ఎస్ ఈ రోజు మీ పర్యటనలో హెచ్ఎన్ఎస్ఎస్ ఇవన్నీ భాగం అంతే. ప్రతి అవసరాలు అంటే ఇప్పుడు ఏమైపోతే, క్లాత్ తెచ్చిస్తే నీకు సరిపడే క్లాత్ నువ్వు కుట్టించుకుంటావు, నాకు సరిపడేది నేను కుట్టించుకుంటావు. ముందు నీళ్లు తెస్తే నీళ్ళు వస్తే ఏ ఊరికి కావాల్సిన చెరువు పట్టేపోయింది దాంట్లో ఉంటుంది, ఏ రిజర్వాయర్ పట్టేపోయింది దాని వరకు ఉంటుంది. అసలు నీళ్ళే రానప్పుడు వాళ్ళు తవ్వుకొని వెళ్ళిపోతుంటే, బాటిల్లో చెప్పినారు కదా చాలా సార్లు, అవేర్నెస్ వచ్చేటట్టు తెచ్చారు కదా, కిందగా వాళ్ళు చిల్లు పెట్టి అవతల నీళ్లు తీసుకుపోతుంటే పైన ఉన్న నీళ్లు మనకి ఎట్లా వస్తాయి? మనం కింద పెట్టి చిల్లు పెట్టి నీళ్లు తీసుకొద్దామని పెట్టినది, నీళ్లు పెట్టి తీసుకొద్దామనేది వీలు పడట్లేదు. గతంతో పోలిస్తే ఈ 2 ఏళ్ల ప్రభుత్వం 40 టీఎంసీలు తెచ్చాము హెచ్ఎన్ఎస్ ద్వారా అని చెప్తుంది. గతంతో పోలిస్తే వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినామని చెప్పినారు, కానీ ఫలితం ఎక్కడ వచ్చింది అనేది 40 టీఎంసీలు నీళ్ళు తెచ్చామంటే అవును, ఎక్కడ ఉందో చూపమండి. ఎక్కడ మా రీఛార్జ్ మీద ఆధారపడాల్సిందే కదా. అనంతపురం గురించి మీకు కూడా తెలిసిందే కదా, ఇక్కడ ఏమి పెద్ద రిజర్వాయర్లు ఉండి, కాలువల్లో నీళ్లు పోయి, చెరువుల్లో ఉండి భూగర్భ జలాలు పెరిగితేనే కదా ఇక్కడ పంటలు. సార్, నాది ఒక పాయింట్, ఇప్పుడు హెచ్ఎన్ఎస్ మొత్తం లైనింగ్ పనులు అయిపోయిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? అంత ముందు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు మీరు నిరసన చేయలేదు? అట్లా కాదు, ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే నీళ్లు ఆగిపోయినాయి ఇక్కడ. మేము అడుగుతుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి. ఇవన్నీ భాగం దాంట్లో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ అని మాట్లాడుతుంటాను, నేను ఆడిపోతే బీటీపీ కాలువల గురించి మాట్లాడతా అంతే. ఎవరు ప్రాంతంలో ఆ ప్రాంతంలో తట్టుకొని మాట్లాడతా. అందువల్ల దీని అవసరం ఉంది. ఓకే, దీనికి ఇది 2వ దశ కదా. మొదటి దశలో ఏం ఇంకా లైనింగ్ కాలేదు కదా. మొదటి దశలో ఆల్రెడీ వెడల్పు చేశాము, అది దాదాపు ఇప్పుడు 3000 క్యూసెక్. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ రోజు రైతులు ఎవరిని, సామాన్య రైతుని అడగండి, బోర్లలో నీళ్లు ఉన్నాయేమో, తెలంగాణ పోయి చూడండి, వాళ్ళు నీళ్లు తీసుకుపోతున్నారు కదా. ఆ రాయలసీమకి రండి, నీళ్లు రావట్లేదు కదా. ప్రభుత్వం కూడా అదే చెప్తోంది సార్, మీకంటే మా హయాంలోనే మేము ఎక్కువ చేశాము రాయలసీమకి నీళ్ళు. లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆఫ్ చేసినావు? లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆఫ్ చేసినావు? తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పింది తప్ప, అది చెప్పు. అది మీ హయాంలో కేవలం అనుమతులు మాత్రమే తెచ్చారు, పనులు ఎందుకు? ఇప్పుడు ఆఫ్ చేసింది చెప్పింది ఎవరు? మా హయాంలో రేవంత్ రెడ్డి ఉండినాడు. ఎన్ని సంవత్సరాలు ఉండినాడు మా హయాంలో రేవంత్ రెడ్డి? నాతో పాటు ఎంపీగా కూర్చొని ఉన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారు ఎంపీలం.
ఉన్నాము, ఎంపీలకు కూర్చొని ఉన్నాం పార్లమెంట్ లో. ఆయన ముఖ్యమంత్రి కాదు ఆ టైంలో, ముఖ్యమంత్రి వచ్చినాక చెప్పినాడు అన్నమాట. సార్ ఇది గత 6 నెలల క్రితం చెప్పిన మాట. ఈ రోజు మీరు రాయలసీమలో ఇరిగేషన్ గురించి ఇప్పుడు ఎందుకు ఉద్యమం స్టార్ట్ చేశారు? 6 నెలలు ఆయన చెప్పి నీళ్ళు ఆఫ్ చేస్తున్నానని చెప్పినాడు కాబట్టి మేము చేస్తున్నాము. ఆయన చెప్పింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేస్తామంటున్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించే నేను మాట్లాడుతుంది. హెచ్ఎన్ఎస్ఎస్ గురించి లేదు, అన్ని ఉన్నాయి, భాగమే కదా రాయలసీమలో, మేము భాగం కదా, అంతర్భాగం కదా. మీకు ఏ నీళ్లు రావాలన్నా అక్కడి నుంచి రావాల్సిందే కదా, వేరే ఆధారం ఏముంది? మాకేమైనా తుంగభద్రకి ఇట్లా తవ్వి తీసుకొస్తారా? హోస్పేట నుంచి ఇట్లా తవ్వి తీసుకొస్తారా? తీసుకొస్తే ఇట్లా మదనపల్లి మీద అట్లా తీసుకొస్తారంటే ఓకే. మెయిన్ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, తెలంగాణ వాళ్ళు ఎంత నీళ్లు తీసుకెళ్తున్నారో సమానమైన జనాభా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మాకు సమానాన్ని వాటర్ రావాలా, కోట రావాలనేది మా డిమాండ్. నికర జలాలు లేవు కదా. నికర జలాలు వచ్చిన రోజైనా రావాలి కదా. మొన్న గుడ్లపల్లి నుంచి రిజర్వాయర్ లేక్ మీరు చూశారు, కళ్యాణ్ దుర్గం పక్కన ఉరవకొండ రాయదుర్గం మధ్యలో పారుతున్న వేదవతి ఏదైందో, వేదవతిలో గుండ్లపల్లి దగ్గర రోడ్డు తెగిపోయింది. ఎన్ని నెలలు నీళ్లు పోయినాయి. ఇక్కడ ఉంటేనే కదా రిజర్వాయర్ ఉండింటే, కాలువలకు నీళ్లు తవ్వుకొని ఇబ్బంది లేదు కదా. అది విషయం. మెయిన్ మీరు జనాలకి ఏం చెప్పాలి? మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ లో సగ భాగం ఉన్న ప్రాంతం ఉన్న ప్రజలారా, కృష్ణా, తుంగభద్ర, పెండా పరివాహక ప్రాంతాల్లో బీడు వారిపోతాయి. మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా ముఖ్యమైనది. పోలవరాన్ని కూడా మించిన దానికంటే కూడా ముఖ్యమైనది మనకి ఇది. అందువల్ల మీరు ఉద్యమించండి, మీ తరపున మేము ఉన్నాం. ఎందుకంటే మనం అంతా సైలెంట్గా ఉంటే భవిష్యత్తులో నీళ్లు ఉండవు. తెలంగాణ వాళ్ళ నీళ్ళు ఎత్తుకపోతే మనకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా కర్ణాటకలో ఆల్రెడీ అప్పర్ తుంగభద్ర మీద, అప్పర్ కృష్ణ మీద ప్రాజెక్టులు కడుతున్నారు. అందువల్ల మనం మన హక్కుల కోసం పోరాడాలని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ పనులు ప్రజల కోసమా, గుత్తేదారుల కోసమా? అందుకే రైతులు పంట పొలాలకు నీళ్ళు ఇస్తారా? ఈ ప్రాంతంలో జరిగిన పనుల గురించి ప్రజలకున్న అవగాహన, పత్రికలకి ప్రధాన ప్రతిపక్షంగా మాకున్న అవగాహన ఏంటంటే, ఎక్కడైతే డబ్బులు ఒక వనరుగా చూస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడేది కాకుండా ఎక్కడైతే ఎక్కువ డబ్బులు లాసుకోగలమో కాంట్రాక్ట్, అక్కడ పనులు చేస్తున్నారనేది మా ప్రధానమైన ఆరోపణ. అది నిజము, కనిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే కుప్పం చూశాము, మాకు 20 కిలోమీటర్ల దూరం ఉంటే మాకు నీళ్ళు ఇవ్వలేదు. మా కాంట్రాక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారిది ప్రధానమైన మేనిఫెస్టో అది 114 చెరువులకు ఇచ్చారు. ఆయన రాజకీయంగా ఉండంటే ఇక్కడ గొర్రెలు ఉన్నారులే అనుకొని అక్కడికి తీసుకుపోయి ఇచ్చేస్తున్నాడు. ఇచ్చినందుకు కూడా కాదు, దాన్ని మళ్ళీ విపరీతమైన ప్రచారం చేశారు. 300 కుప్పంకి ఇచ్చినాము, ఇట్లా చేసినాము, అట్లా చేసినామని. మాకు ఇవ్వకుండా పోయినారు. మేము ఎట్లా చేయాలా? ఇక్కడే కదా. లేకపోతే మా ఎమ్మెల్యేని కుప్పం పోయే ఓట్లు అడగమను. ఇది ఎందుకు? మా కాంట్రాక్టర్ అవును, దాంట్లో కూడా భాగమే. కానీ విషయం ఏంటంటే, దగ్గరగా ఉన్నాము అంటే ఎక్కడైతే డబ్బులు ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తీసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ మడకసీర పెట్టారు. మొన్న కదిరి వయసు వచ్చాము, కదిరిలో క్లియర్గా తెలిసింది కదా. కదిరిలో ఏం తెలిసిందంటే, అది 197-99 కోట్లు ఉంటే అది 302 కోట్లు, అంటే 102 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా డ్రా చేశారు. అక్కడ పనులన్నీ నాశనకం జరిగినాయి. ఎక్కడైతే పనులు నాశనకంగా చేసి డబ్బులు తీసుకోవడానికి వీలుందో అక్కడక్కడ ఆ పనులు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మా ఆరోపణ, పత్రికలు కూడా అవే అనుకుంటున్నారు. మేము చాలా నష్టపోయినాము, కాంట్రాక్టర్లు చాలా లాభపడ్డారు, అధికార పార్టీ చాలా లాభపడ్డారు. రైతుల కోసం దీని వల్ల రైతులు లాభపడ్డారు. ఈ లైనింగ్ వల్ల నేను పదే చెప్తున్నాను. మిగతా ప్రాంతాల్లో, ఇప్పుడు నేను పుట్టి పెరిగిన ప్రాంతాల్లో, నేను ఉద్యోగం చేసిన ప్రాంతాల్లో కూడా కాలుతో తన్నితే నీళ్లు పడతాయి, బంకమట్టితో ఉంటాయి, పోతుంటాయి అట్లా నీళ్లు. ఈ ప్రాంతంలో నీళ్లు నిలబడాలా, భూగర్భ జలాలు పెరగాల, బోర్ల ద్వారా నీళ్లు తీసుకోవాలి. వ్యవసాయము 90% కాదు, 80-90% దగ్గరగా ఏదో కనేకల కింద ఉన్న కొద్ది ప్రాంతం తప్ప మిగతా ఉమ్మడి జిల్లాల పరిస్థితి ఏంటంటే బోర్ల ద్వారా ఆధారపడిన వ్యవసాయం. బోర్ల ద్వారా సేమ్ పాయింట్ అడుగుతున్నాను. మొత్తం లైనింగ్ అయిపోయినాక మాకు అన్ని కలిసి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకి టైం కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఎందుకు ఫినిష్ అయింది కదా సార్ విషయం. ఎప్పుడైనా ఇంకొకటి తగ్గుతారు ఏం కన్నా కానీ మా ప్రాంతానికి ముందే ఇప్పుడు తగ్గుతావు కరెక్టే. నేను మొదటి నుంచి చెప్తున్నది అదే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి నీళ్ళే రానియకినప్పుడు ఇవన్నీ కూడా ఏం ఉపయోగం ఉంటుంది?
అది ప్రధానమైంది కదా, దాని కింద ఉన్నవి ఇవన్నీ. సార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మీ ప్రభుత్వం వచ్చినాక మీరు స్టార్ట్ చేశారు. అంతకుముందే ఇది ఎప్పటి నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కు కొన్ని కేటాయింపు మేము వచ్చిన తర్వాత నీళ్ళు తీసుకొచ్చే కదా ఇవన్నీ చేయాలా, దాన్ని వాళ్ళు ఆఫ్ చేసినారు కదా. లిఫ్ట్ ఇరిగేషన్ మీద రేవంత్ రెడ్డి గారు ఆఫ్ చేసినారని చెప్పినారా లేదా, మీరు విన్నారా లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. మరి ఆఫ్ చేసిన మాట కానీ నిజమే కదా. హెచ్ఎన్ఎస్ఎస్ కి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో మాత్రమే సంబంధం లేదు. ఇది ఇది కూడా దాంట్లో మాల్యాల బాగా నుంచి పోనీ ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? సేమ్ సార్ మరి అంతే మాల్యాల నుంచి కానీ లేకపోతే రెడ్డి మరి అంతే కదా. ఇంకా మేము అదే కదా చెప్తున్నాం, అక్కడ నీళ్ళు తీసుకోవడానికే వీళ్ళైనప్పుడు ఈ నీళ్ళు ఎట్లా వస్తాయి? అంతేకాకుండా ఇక్కడ ఎక్కడైతే మీకు ఎక్కువ అవకాశం ఉందో అక్కడ చేస్తున్నారు అనేది మా ఆరోపణ అది చూస్తున్నాం. మీరు నిరూపించండి. నాశరకం చేస్తున్నారు. కార్యాచరణ అన్ని కొనసాగుతాయి, మొత్తం కొనసాగుతాయి. మాది కూడా వస్తుంది, ఈవెన్ కళ్యాణదుర్గం కూడా వస్తుంది. అదేమిటంటే ఆయన ఒక సర్టెన్ టైం చెప్పి ఉన్నాడు, ఆ టైం వరకు వెయిట్ చేస్తారు. 4 గంటల ముందు కూడా చేయకూడదని నా ఉద్దేశం. ఆయన టైం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా చేస్తారు. నేను టైం ఇంకా ఉంది, ఆయన చెప్పిన టైం. ఆయన ఏం చెప్పినాడో అన్ని పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వచ్చింది, మళ్ళీ ప్రజలకు చెప్పడమే మా పని. థ్యాంక్ యూ. ఓకే.